అలా మా తమ్ముడు సిన్సియర్గా ఏమో నాటుతున్నాడు, పోయి అడిగేసేద్దాం. హర్ష ఏం చేస్తున్నావురా? కోడిగుడ్లు నాటుతున్నా. నాకు అర్థం కాలేదు సార్. ఏ మంచిగా చెప్పాలి సార్, ఏం చేస్తున్నావు? కనబడతలేదా? చెట్లు నాటుతున్నా. అదేరా, ఏం చెట్టు నాటుతున్నావు? దీన్ని బంతి చెట్టు అంటారు. బంతి చెట్టు. బంతి పూలు ఎల్లో కలర్ ఉంటాయి అంటే ఇది ఎల్లో కలర్ ఆరెంజ్ కలర్ రా? ఇది ఆరెంజ్ కలర్. అవునా, ఊకే చెట్లు చెట్లు నాటుతూనే ఉంటావు, ఇల్లు చుట్టూ చెట్లు నాటుతావు కదా, ఎందుకురా? నాకు గ్రీనరీ అంటే చాలా ఇష్టం. ఎటు చూసినా నాకు పచ్చగా అనిపించాలి, నాకు అప్పుడు అలా అలా నచ్చుతుంది. అందుకే నేను చెట్లు నాటుతా. మరి ఇంత పిచ్చి అరా నీకు? ఇవన్నీ చెట్లు నాటుతున్నావు కానీ ఎందుకురా, అవసరమా? అవసరమా అంటే మనకు ఆక్సిజన్ ఇస్తున్న చెట్లు మొత్తం అంతరించిపోతుంది. మాలాంటి వాళ్ళు నాటితే అంతరించిపోకుంటూ ఉంటుంది. ఇగో ఇన్ని చెట్లు పెట్టిండు మా తమ్ముడు, ఇల్లు చుట్టూ పెట్టేసిండు. పూలు కూడా మంచిగా పూస్తాయి. వీడు వెజిటేబుల్స్ చెట్లు కూడా బాగా పెడతాడు, మంచిగా పూస్తాయి. మార్కెట్లో అమ్మేసి వస్తాడు. ఇక్కడ మళ్ళీ మోయేస్తున్నాడు. హర్ష, అబ్బా నేను ఒకటి అడుగుతాను, నేనేం అడుగు. ఈ చెట్లు పెట్టడం అవసరమా రా నీకు? నీకు పెట్టే చేత కాదు, పెట్టిన వాళ్ళని కూడా పెట్టనియ్యవు. ఎందుకు అట్లా వేస్తావు? పో. పెద్ద మాట అన్నాడు సార్ ఆడు.